వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈరోజు మన రెసిపీ మసాలా వడలు. మొదటిసారి వీడియోని చూస్తున్నవారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1 కప్పు శనగపప్పు తీసుకుని 2 సార్లు నీటితో శుభ్రం చేసుకుని 3 నుంచి 4 గంటలు నానబెట్టుకోవాలి. తరువాత నీటినంతటిని వంచివేసి శనగపప్పును మాత్రం తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు. గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోకి బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే దంచి పెట్టుకున్న చెక్క లవంగం పొడి, తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు లేని వాళ్ళు మనం పప్పును గ్రైండ్ చేసుకునేటప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి. తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే రుచికి కావాల్సినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పిండినంతటిని బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని వడలాగా తట్టుకుని బాగా కాగుతున్న నూనెలోకి వేసుకొని 2 వైపులా వడను బాగా కాల్చుకోవాలి. వడలన్నీ వేసాక మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాంచుకోవాలండి వడల్ని. హై ఫ్లేమ్లో పెట్టి కాంచితే వడలన్నీ పైన బాగా కాలుతాయి, కానీ లోపల పిండిగానే ఉంటుంది. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాంచుకుంటే వడలన్నీ కూడా ఈవెన్గా కాగి బాగా టేస్టీగా ఉంటాయి. టేస్టీగాను క్రిస్పీగాను ఉంటాయండి వడలు. ఈ మాదిరిగా రంగు మారినప్పుడు వడన్ని వేగినాయని మనకు అర్థమండి. ఇప్పుడు ఈ వడలను తీసివేసి మళ్ళీ మిగతా పిండిని అంతటిని కూడా వడలుగా వేసుకుని తీసివేసుకుందాము. అంతేనండి, రుచికరమైన వడలు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.